ఆ యొక్క అమెరికా దేశంలో వాడబడడానికి, కొన్ని సంవత్సరాలు వాడబడడానికి ప్రార్థన అదే ఒక రహస్యం అని చెప్పారు. జాన్ బనియన్ గారు ఒక మాట చెప్తారండి, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది, అలాగే ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. పాపం అనేది ప్రార్థన చేయలేదు, కానీ ప్రార్థన అనేది పాపము చేయకుండా ఆపేస్తుంది. ఒక్క వాక్యాన్ని మనం చదువుదామండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అర్థమైంది కదా? ప్రార్థన, ఒక క్రైస్తవుడికి ఊపిరి ప్రార్థన ఉండాలి.